కలియుగ ప్రత్యక్ష దైవం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవుల దృష్ట్యా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. శనివారం స్వామివారిని 78,821 మంది భక్తులు దర్శించుకున్నారు. 33,568 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.36 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. కంపార్ట్మెంట్లు, క్యూలైన్లలో ఉన్నవారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అన్నప్రసాదాలు, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు. అయితే తిరుమలలో పెరిగిన రద్దీ కారణంగా టీటీడీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి సెలవుల రద్దీ అధికంగా ఉండడం వల్ల ప్రజాప్రతినిధులు, ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ప్రభుత్వ విభాగాల సిఫార్సు లేఖలను టీటీడీ తిరస్కరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై టీటీడీ ముందుగా ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో భక్తులు కుటుంబ సమేతంగా సిఫార్సు లేఖలతో తిరుమలకు వచ్చి ఇబ్బంది పడుతున్నారు. సాధారణ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏటా ఏప్రిల్ 15 నుంచి 3 నెలల పాటు సిఫార్సు లేఖలను స్వీకరించారు. స్వయంగా వచ్చే వీఐపీ ప్రోటోకాల్ పరిధిలోని భక్తులకు మాత్రమే బ్రేక్ కల్పిస్తారు. అయితే ఈ విషయం తెలియక భక్తులు సిఫార్సు లేఖలతో తిరుమలకు చేరుకుని ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. అయితే వేసవి సెలవుల దృష్ట్యా తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా సెంట్రల్ రిసెప్షన్ ఆఫీసులో మెరుగైన వసతులు కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. దీన్ని పునర్వ్యవస్థీకరించాలని భావిస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుత సిఆర్ఓ కార్యకలాపాలు, అక్కడ పనిచేస్తున్న సిబ్బంది, ఇతర అంశాలపై కార్యనిర్వహణ అధికారే జె శ్యామలారావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సమీక్ష నిర్వహించారు. భక్తుల రాకపోకలను సులభతరం చేయడం, అక్కడున్న పరిమిత స్థలాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడం, సిఆర్ఓ, పిఎసి 1 ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాలపై నిర్ణయానికి వచ్చారు.